మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 4 గురువారం 2 యాలకులతో ఇలా చేస్తే చాలు 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. డబ్బే డబ్బు. మానవ జీవితం ఒక ప్రయాణమైతే ఆ ప్రయాణాన్ని సజావుగా సౌకర్యవంతంగా సాగించడానికి కావలసిన ఇంధనం డబ్బు. ఈ మాట కాస్త కఠినంగా అనిపించినా ఇది నేటి సమాజంలో కఠోర వాస్తవం. ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ నుండి మన పిల్లల చదువులు, ఉన్నతమైన జీవనశైలి, మన కలలు, ఆశయాల సాధన వరకు ప్రతి అడుగులోనూ ధనం యొక్క పాత్ర విడదీయరానిది. అయితే ఈ ధనలక్ష్మి అందరినీ ఒకేలా కరుణించదు. కొందరి ఇంట నిత్యం సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటే మరికొందరి ఇంట ఎంత కష్టపడి సంపాదించినా గడప దాటి లోపలకు వచ్చినట్లే వచ్చి వేరే దారుల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అనే చింతల నిప్పుల్లో జీవితం కాలిపోతూ ఉంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేక సతమతమవుతున్న వారు ఎందరో. ఇలాంటి నిరాశాపూరిత పరిస్థితుల్లో ఉన్నవారికి ఒక ఆశా కిరణంలా మన ప్రాచీన ఋషులు, మహర్షులు అందించిన అమూల్యమైన వారసత్వమే ఈ సులభమైన పరిహారం. గురువారం నాడు 2 యాలకులతో ఒక చిన్న పని చేస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి. ఈ పరిహారాన్ని పూర్తి శ్రద్ధ భక్తులతో ఆచరిస్తే మీ జీవితంలో ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి 4 వైపుల నుండి ధన ప్రవాహం ప్రారంభమవుతుంది. మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. మరి ఇంతకీ గురువారం రోజు యాలకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఒక పవిత్ర కథను విందాం. ఒక అడవిలో ఒక మగనెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ 2 నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి, మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా?
ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఇలా అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారి ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు. రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద, ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పటం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ రెండు నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి రెండు నెమళ్లకు జాలి కలిగింది. ఆడ నెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ రెండు నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు, ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను, నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు రెండూ కూడా కంగారు పడ్డాయి. రెండు నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది. అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని రెండు నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ రెండు నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు రెండూ కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము,
మా పొట్టలో ఒక ముడి వేయండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు. అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము. మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడి పడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ 2 చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి. ముడైతే వేశారు గాని ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు. నువ్వు చీమలు తినటం మానేయి. ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు. ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది. ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా. ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే 2 కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. 2 నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది. కానీ నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడ నెమలి కూడా తిన్నది, మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి. ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్లతో ఇలా అంటాడు. మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది. విషయంలోనికి వస్తే దీనికి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రోజులకు ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. ఆ విధంగా గురువారం బృహస్పతికి అంకితం చేయబడిన రోజు. బృహస్పతిని గురు అని కూడా పిలుస్తూ ఉంటారు. నవగ్రహాలలో ఈయన అత్యంత శుభప్రదమైన గ్రహం. జ్ఞానము, సంపద, అదృష్టము, సంతానం వంటి విషయాలకు ఈయనే అధిపతి. ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం బలంగా ఉంటుందో వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు.
వారు సమాజంలో గౌరవ మర్యాదలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. అందుకే గురువారం నాడు చేసే ఏ పరిహారమైనా పూజ అయినా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి గురువారం చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును, ఆయన దేవేరి అయిన లక్ష్మీదేవిని పూజించడం వల్ల వారి అనుగ్రహం లభించి ఇంట్లో ఐశ్వర్యం వెల్లువిరుస్తుంది. పసుపు రంగు గురుగ్రహానికి ఇష్టమైన రంగు. అందుకే ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించటం, పసుపు రంగు వస్తువులను దానం చేయటం, పూజలో పసుపును ఉపయోగించటం వంటివి చేయటం వల్ల గురుగ్రహ అనుగ్రహం రెట్టింపవుతుంది. ఇక మన పరిహారంలో ముఖ్యమైన వస్తువు యాలుకలు. మనం సాధారణంగా వంటలలో సువాసన కోసం, రుచి కోసం వాడే ఈ చిన్న యాలుకలు తాంత్రిక, మాంత్రిక శాస్త్రాల్లో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. యాలకులకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రతికూల శక్తులను తరిమికొట్టి సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి. అందుకే పూజలలో, హోమాలలో యాలకులను విరివిరిగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా శుక్రగ్రహానికి యాలకులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. శుక్రుడు కూడా సంపద, సౌభాగ్యం, విలాసవంతమైన జీవితానికి కారకుడు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రుని అనుగ్రహం కూడా అవసరం. అంటే గురువారం నాడు మనం చేసే ఈ పరిహారంలో గురుగ్రహానికి ప్రతీకైన పసుపు, శుక్రగ్రహానికి ప్రతీకైన యాలకులను ఉపయోగించడం ద్వారా మనం ఆ రెండు గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, తద్వారా లక్ష్మీదేవి కటాక్షాన్ని ఏకకాలంలో పొందుతాము. అందుకే ఈ పరిహారం అంతా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు అసలైన పరిహారం ఎలా చేయాలో దశల వారీగా చూద్దాం. ఈ పరిహారాన్ని గురువారం ఉదయం పూట చేయాలి. ముందుగా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శ్రేయస్కరం. ఆ తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఈ పరిహారాన్ని చేయాలి. పరిహారానికి కావలసిన వస్తువులు: 2 మంచి పచ్చిగా ఉన్న యాలకులు, ఒక చిన్న పసుపు రంగు వస్త్రము, కొద్దిగా పసుపు మరియు 1 రూపాయి బిళ్ళ. ముందుగా లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ఆసనం వేసుకుని కూర్చోండి. మీ ముందు పసుపు రంగు వస్త్రాన్ని పరచండి. ఇప్పుడు మీ కుడి చేతిలో ఆ 2 యాలకులను పట్టుకొని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. మంత్రం జపిస్తున్నప్పుడు మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతున్నాయని, మీ ఇంట్లోకి 4 దిక్కుల నుండి ధనం ప్రవహిస్తుందని, మీ బీరువా లేదా లాకర్ డబ్బుతో నిండిపోతుందని బలంగా సంకల్పించుకోండి. మీ ప్రార్థనలో, మీ సంకల్పంలో ఎంత విశ్వాసం ఉంటే ఫలితం అంత త్వరగా, అంత బలంగా ఉంటుంది. కేవలం యాంత్రికంగా కాకుండా పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో చేయండి. ప్రార్థన పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న యాలకులను ఆ పసుపు వస్త్రం మీద పెట్టండి. దానితో పాటు 1 రూపాయి బిళ్ళను, చిటికెడు పసుపును కూడా ఆ వస్త్రం మీద ఉంచండి. ఇక్కడ రూపాయి బిళ్ళ ధనానికి సంకేతం. అది మరిన్ని డబ్బులను ఆకర్షించడానికి ఒక బీజంలా పనిచేస్తుంది. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని సూచిస్తుంది మరియు క్రిమి సంహారినిగా కూడా పనిచేసి ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు ఆ వస్త్రాన్ని 4 మూలల నుండి దగ్గరకు తీసుకువచ్చి వీటన్నిటినీ కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటను లక్ష్మీదేవి పటం పాదాల వద్ద ఉంచి మరొక్కసారి నమస్కరించుకొని మీ కోరికను అమ్మవారికి విన్నవించుకోండి. ధూపము, దీపము చూపించండి. ఆ రోజంతా ఆ మూటను అక్కడే ఉంచండి. మరుసటి రోజు శుక్రవారం ఉదయం స్నానం చేశాక ఆ మూటను తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి. ఈ చిన్న మూట ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంలా పనిచేస్తుంది. ఇది మీ వద్ద ఉన్నంతకాలం డబ్బుకు సంబంధించిన ప్రతికూల శక్తులను తొలగించి ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. వ్యాపారం చేసేవారు తమ క్యాష్ కౌంటర్లో పెట్టుకోవచ్చు. ఈ పరిహారం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే ఇది మన మనసును సానుకూలంగా మారుస్తుంది. మనం ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో ఒక పరిహారాన్ని ఆచరిస్తామో మన మెదడులోని ఆలోచనలు కూడా సానుకూలంగా మారుతాయి. నాకు డబ్బు వస్తుంది, నేను ఆర్థికంగా ఎదుగుతాను అనే బలమైన నమ్మకం మనలో ఏర్పడుతుంది. ఈ సానుకూల దృక్పథమే మనల్ని సరైన పనులు చేసేలాగా ప్రోత్సహిస్తుంది, అవకాశాలను అందిపుచ్చుకునేలాగా చేస్తుంది. ఈ పరిహారం కేవలం ఒక మూఢనమ్మకం కాదు, అది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక సాధనం. అయితే కేవలం పరిహారం చేసి ఏ పని చేయకుండా కూర్చుంటే డబ్బు రాదు. మన వంతు కష్టాన్ని, ప్రయత్నాన్ని మనం చేస్తూ దానికి దైవిక శక్తిని జోడించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రయత్నానికి ఇలాంటి పరిహారాలు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి ఫలితాలను త్వరితగతిన అందిస్తాయి. ఈ పరిహారంతో పాటు గురువారం నాడు కొన్ని ఇతర నియమాలను కూడా పాటిస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. గురువారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి, అలాగే అప్పు తీసుకోకండి. తల స్నానం చేయటము, గోళ్లు కత్తిరించుకోవటము, గడ్డం చేసుకోవటము వంటివి చేయరాదని పెద్దలు చెప్తూ ఉంటారు.
ఈ రోజున అరటి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమలతో పూజించటం వల్ల కూడా గురుగ్రహం బలపడుతుంది. పేదవారికి, బ్రాహ్మణులకు పసుపు రంగు వస్తువులను అనగా శనగపప్పు, అరటి పండ్లు, పసుపు రంగు బట్టలు వంటివి దానం చేయటం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా గురువులను, పెద్దలను గౌరవించడం చాలా ముఖ్యం. ఇవన్నీ గురు అనుగ్రహాన్ని పెంపొందింపచేసి మీ ఆర్థిక జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. ప్రతి గురువారం ఈ పరిహారాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చేసిన మూటను కనీసం 3 నెలల పాటు మీ వద్ద ఉంచుకోవచ్చు. ఆ తర్వాత పాత మూటను పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసి మళ్ళీ కొత్తగా పరిహారం చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించి లక్ష్మీదేవి మరియు గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది మీరందరూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.